నమస్కారం ఎంఎస్ఆర్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వినాయకుడి ముందు మనం గుంజీలు తీస్తూ ఉంటాం. పరమ భక్తికి అది పరాకాష్ట. ఇంకొందరైతే దొర్లుతూ ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు. అయితే వినాయకుడి ముందు మనం గుంజీలు తీయవచ్చా అంటే తప్పకుండా సాక్షాత్ ఆ శ్రీ మహావిష్ణువే వినాయకుడి ముందు గుంజీలు తీశాడు. మనమెంత అంటాయి పురాణాలు. ఇంతకీ ఈ గుంజీలు వెనకాలన్న అసలు కథ ఏంటో ఒకసారి తెలుసుకుందాం. పూర్వం మహావిష్ణువు తన బావగారైన శివుడిని కలవడానికి కైలాసానికి బయలుదేరుతాడు. మహావిష్ణువు అక్కడికి చేరుకున్న వెంటనే తన చేతిలో ఉన్న సుదర్శన చక్రాన్ని, గదను, ఇంకా తన శరీరంపై ఉన్న ఇతర ఆయుధాలను తీసి పక్కన పెడతాడు. అక్కడే ఆడుకుంటున్న బాలగణపతి బంగారు కాంతులతో వెలిగిపోతున్న ఆ సుదర్శన చక్రాన్ని నోట్లో వేసుకొని మౌనంగా ఉండిపోతాడు. శివునితో మాటల్లో మునిగిపోయిన మహావిష్ణువు ఈ ఉదాంతాన్ని గమనించలేకపోతాడు. కొద్దిసేపు తర్వాత సుదర్శన చక్రం ఎక్కడుందోనని గుర్తుకు వచ్చి విష్ణువు దానిని వెతకడం మొదలు పెడతాడు. ఎంత వెతికినా దొరకకపోయేసరికి నీరసంగా ఉండిపోతాడు మహావిష్ణువు. అది చూసిన గణపతి, ఏం వెతుకుతున్నావు మావయ్య అని ప్రశ్నిస్తాడు. దానికి సమాధానంగా విష్ణువు, నా సుదర్శన చక్రం ఎక్కడో పెట్టాను, గుర్తుకు రావడం లేదు, ఎక్కడుందోనని వెతుకుతున్నా అని సమాధానం చెబుతాడు. అప్పుడు గణపతి, సుదర్శన చక్రమా, ఇంకెక్కడుంది, నేను దానిని తినేశాను మామయ్య అని సమాధానం చెప్తాడు మన గణపతి. తనకు మేనల్లుడు అయిన కారణం చేత మహావిష్ణువు అతన్ని ఏమీ చెయ్యలేక చక్రం తిరిగి ఇవ్వమని బ్రతిమలాడతాడు. సుదర్శన చక్రం దుష్టులను సంహరించడానికి ఉపయోగించే ఆయుధం, దానిని ఎలాగైనా బయటకు తీయు అని వేడుకుంటాడు. కానీ గణపతి విష్ణువు మాటలను ఏమాత్రం పట్టించుకోకుండా నవ్వుకుంటూ ఉండిపోతూ ఉంటాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు తన కుడి చేతితో ఎడమ చెవిని, ఎడమ చేతితో కుడి చెవిని పట్టుకొని గణపతి ముందు గుంజీలు తీయడం మొదలు పెడతాడు. విష్ణువు అలా చేస్తుండగా గణపతికి విచిత్రంగా నవ్వొచ్చి కడుపుబ్బేలా విపరీతంగా నవ్వుతాడు. అలా నవ్వడంతో గణపతి కడుపులో ఉన్న ఆ సుదర్శన చక్రం బయటపడుతుంది. విష్ణువు ఊపిరి పీల్చుకొని తన సుదర్శన చక్రాన్ని తీసుకుంటాడు. ఇలా ఈ విధంగా శ్రీ మహావిష్ణువు గణపతి ముందు గుంజీలు తీయడంతో అదొక ఆచారంగా మారిపోయింది. పురాతన కాలం నుంచి ప్రతి ఒక్కరూ గణపతి ముందు గుంజీలు తీయడం ఒక సాంప్రదాయం అయిపోయింది. గుంజీలు తీస్తే గణపతి కరుణామయుడైపోయి కోరినదల్లా ఇస్తాడని భక్తుల ప్రగాఢ నమ్మకం. ఇక శాస్త్రీయ పరంగా ఒకసారి గమనిస్తే గుంజీలు తీయడం మన ఆరోగ్యానికి ఎంతో మంచిది. గుంజీలు తీయడం ద్వారా శరీరంలో రక్త ప్రసరణ బాగా పెరిగి మెదడుకు మేధస్సు శక్తి వృద్ధి చెందుతుంది. అంతేకాదు దీనిని సూపర్ బ్రెయిన్ యోగా అని కూడా పరిగణిస్తారు. ఇంకేంటి, ఇన్ని రకాల ప్రయోజనాలను గుంజీలను తీయడం మీరు మొదలుపెట్టండి. ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎంఎస్ఆర్ టీవీ. Like and subscribe Eagle Media Works.